మీరు ఎంత చదివినా కూడా గుర్తు ఉండటం లేదని బాధపడుతున్నారా? ఇక ప్రాబ్లం ఎండ్. ఈ వీడియోలో 10 సింపుల్ స్టడీ హ్యాక్స్ ఇస్తాను. మీరు వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో చేస్తే మెమరీ బూస్ట్ అవుతుంది. సో మీరు రెడీయేనా? దానికంటే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ వస్తూ ఉంటాయి. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు డాక్టర్ లహరి టాక్స్. ఎగ్జామ్ సీజన్ దగ్గర పడుతోంది కదా. 10th, ఇంటర్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలా మంది స్టూడెంట్స్ సేమ్ ప్రాబ్లం చెప్తూ ఉంటారు. ఎంత చదివినా గుర్తుండట్లేదు, రివైజ్ చేసినా కన్ఫ్యూజ్ అవుతున్నాము. యాజ్ ఏ ఫార్మసిస్ట్ నేను మెమరీ, ఫోకస్ అండ్ లెర్నింగ్ గురించి సైంటిఫిక్గా నేర్చుకున్న పాయింట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను అవి సింపుల్గా ప్రాక్టికల్ స్టడీ హ్యాక్స్ లాగా 10 టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్కి రియల్గా హెల్ప్ అవుతాయి. టిప్ 1, పోమోడోరో మెథడ్. ఇది ఒక టైం మేనేజ్మెంట్ మెథడ్. ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక టాస్క్ పిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక చాప్టర్ని 25 నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదవండి. తర్వాత 5 మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకోండి. ఈ షార్ట్ బ్రేక్లో స్ట్రెచ్చింగ్ ఆర్ డీప్ బ్రీదింగ్ చేయడం ఆర్ వాటర్ తాగడం, రిలాక్స్ అవ్వడం చేయండి. ఈ సైకిల్ 4 టైమ్స్ రిపీట్ చేసి తర్వాత 15 నుంచి 30 మినిట్స్ లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈ 25 నిమిషాల్లో ఫోన్ సైలెంట్ చేసి లేదా నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి ఓన్లీ స్టడీ మీద ఫోకస్ చేయండి. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే మన బ్రెయిన్ని అలసిపోకుండా ఫోకస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో బ్రెయిన్ని ఫ్రెష్గా ఉంచుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ రిటెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ లాంగ్ అవర్స్ చదవాలని ట్రై చేసే వాళ్ళకి పోమోడోరో చాలా ఎఫెక్టివ్. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు అవర్స్ కౌంట్ చేయకండి, పోమోడోరో కౌంట్ చేయండి. టిప్ 2, యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ అంటే బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదవడం కాదు, బుక్ క్లోజ్ చేసి మనమే ఆన్సర్ గుర్తు తెచ్చుకోవడం. ఉదాహరణకి మీరొక లెసన్ చదివారనుకోండి, 5 or 10 మినిట్స్ తర్వాత బుక్ క్లోజ్ చేసి ఈ టాపిక్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అని సెల్ఫ్ క్వశ్చన్ అడగండి. ఆన్సర్ రాకపోతే టెన్షన్ పడకండి, బుక్ ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ట్రై చేయండి. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే మన బ్రెయిన్ని యాక్టివ్గా థింక్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది. అందుకే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జామ్స్, లాంగ్ టర్మ్ మెమరీ, కాన్ఫిడెన్స్ ఇలా అన్నింటికీ యాక్టివ్ రీకాల్ సూపర్ టెక్నిక్. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు జస్ట్ రీడ్ చేయకండి, రీకాల్ చేయండి. టిప్ 3, స్పేస్డ్ రిపిటిషన్. స్పేస్డ్ రిపిటిషన్ అంటే ఒకసారి చదివి వదిలేయడం కాదు, టైం గ్యాప్తో మళ్ళీ రివైజ్ చేయడం. ఉదాహరణకి ఇవాళ ఒక టాపిక్ చదివారు అనుకోండి, అదే టాపిక్ని 1 రోజు తర్వాత, 3 రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత మళ్ళీ రివైజ్ చేయాలి. ఈ గ్యాప్స్ అల్లా మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఇది ఇంపార్టెంట్ అని. అప్పుడు మెమరీ స్ట్రాంగ్గా స్టోర్ అవుతుంది. లాస్ట్ మినిట్ రివిజన్ కన్నా స్పేస్డ్ రిపిటిషన్ చాలా ఎఫెక్టివ్. ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లాంగ్ టర్మ్ లెర్నింగ్ అన్నింటికీ ఇది కూడా సూపర్ టెక్నిక్. సో చదివిన తర్వాత మర్చిపోవడం కాదు, రైట్ టైంలో మళ్ళీ రివైజ్ చేయండి. లాస్ట్ మినిట్ రివిజన్ స్ట్రెస్ తగ్గుతుంది, మెమరీ స్ట్రాంగ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. బెటర్ రిజల్ట్స్ కోసం స్పేస్డ్ రిపిటిషన్ని యాక్టివ్ రీకాల్తో కంబైన్ చేయండి. బుక్ క్లోజ్ చేసి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోండి. టిప్ 4, విజువలైజేషన్ అండ్ మైండ్ మ్యాప్స్. చదివిన విషయాలు ఈజీగా గుర్తుండాలంటే జస్ట్ టెక్స్ట్ చదివితే సరిపోదు. అందుకే విజువలైజేషన్ అండ్ మైండ్ మ్యాప్స్ చాలా పవర్ఫుల్. విజువలైజేషన్ అంటే టాపిక్ని బ్రెయిన్లో పిక్చర్ లాగా ఇమాజిన్ చేసుకోవడం. సైన్స్ టాపిక్ అయితే ప్రాసెస్ని స్టెప్స్ ప్లస్ ఇమేజెస్ లాగా ఆలోచించండి, లైక్ సినిమా సీన్ లాగా ఇమాజిన్ చేయడం. ఎగ్జాంపుల్కి హార్ట్ బ్లడ్ పంప్ చేస్తుంది అంటే జస్ట్ లైన్ చదవకండి, హార్ట్ మూవ్ అవుతున్న వీడియోలాగా మైండ్లో చూడండి. ఇలా చేస్తే బ్రెయిన్ ఈజీగా స్టోర్ చేస్తుంది. మైండ్ మ్యాప్ అంటే చదివిన విషయాన్ని లాంగ్ పారాగ్రాఫ్స్లో కాదు, సింపుల్ డయాగ్రామ్ లాగా ఆర్గనైజ్ చేయడం. ఒక బ్లాంక్ పేజ్ తీసుకొని సెంటర్లో మెయిన్ టాపిక్ రాసుకోండి, దానికి బ్రాంచెస్ లాగా సబ్ టాపిక్స్ డ్రా చేయండి. ప్రతి బ్రాంచ్లో కీవర్డ్స్, సింబల్స్, కలర్స్ యూజ్ చేయండి, ఫుల్ సెంటెన్సులు అవసరం లేదు.
ఇది ఎందుకు ఎఫెక్టివ్ అంటే మన బ్రెయిన్ వర్డ్స్ కన్నా ఇమేజెస్ అండ్ కనెక్షన్స్ని ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటుంది. లాంగ్ ఆన్సర్స్, థియరీ సబ్జెక్ట్స్, రివిజన్ టైంలో మైండ్ మ్యాప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఎగ్జామ్ ముందు బుక్ ఓపెన్ చేయకుండా కూడా ఒక మైండ్ మ్యాప్ చూస్తే ఎంటైర్ టాపిక్ క్విక్గా రీకాల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు పారాగ్రాఫ్స్లో మునిగిపోకండి, విజువలైజ్ చేసుకోండి, మైండ్ మ్యాప్స్ వేయండి. టిప్ 5. క్లియర్ స్టడీ గోల్. చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ ఏమి కంప్లీట్ చెయ్యాలి అని క్లియర్గా తెలియకపోతే ఫోకస్ ఆటోమేటిక్గా పోతుంది. అందుకే స్టడీ స్టార్ట్ చేయడం ముందు ఒక స్మాల్, క్లియర్ గోల్ ఫిక్స్ చెయ్యండి. ఉదాహరణకి ఈ 30 నిమిషాల్లో 2 పేజీలు కంప్లీట్ చెయ్యాలి అని. ఇలా గోల్ ఫిక్స్ చేయడం వల్ల బ్రెయిన్కి ఒక డైరెక్షన్ వస్తుంది అండ్ టైం వేస్ట్ అవ్వదు. గోల్ క్లియర్గా ఉంటే చదవడం ఈజీగా అనిపిస్తుంది అండ్ ప్రోక్రాస్టినేషన్ తగ్గుతుంది. బిగ్ సిలబస్ని చూసి భయపడకండి, అది స్మాల్ గోల్స్గా బ్రేక్ చెయ్యండి. ఒక గోల్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ గోల్ స్టార్ట్ చెయ్యండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం గోల్ రియలిస్టిక్గా ఉండాలి. టూ మచ్ ఫిక్స్ చేసుకుంటే మోటివేషన్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, క్లియర్ గోల్ లేనిదే స్టడీ ఎఫెక్టివ్ కాదు. స్మాల్ గోల్స్ సెట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ చెయ్యండి. టిప్ 6. టీచ్ సమ్వన్. మనం చదివిన విషయం నిజంగా అర్థం కావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఇంకొకరికి చెప్పగలిగితే అప్పుడే క్లియర్గా నేర్చుకున్నట్టు. దానికే టీచ్ సమ్వన్ టెక్నిక్ అంటారు. మనం నేర్చుకున్నది ఫ్రెండ్కి లేక ఇమాజినరీ స్టూడెంట్కి సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో మనకే తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ టాపిక్ని క్లియర్గా చదవడం ఈజీ అవుతుంది. ఇది ఎందుకు పవర్ఫుల్ అంటే టీచింగ్ టైంలో మన బ్రెయిన్ మ్యాక్సిమం యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎగ్జామ్స్ ముందు, రివిజన్స్లో టీచ్ సమ్వన్ టెక్నిక్ ఫాలో అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో జస్ట్ చదవడం కాదు, నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పించండి. అలాగే ప్రతిసారి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు గట్టిగా మనకే మనం చెప్పుకున్నా చాలు. మాటల్లో చెప్పడం కుదరకపోతే పేపర్ మీద రాసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా వాయిస్ రికార్డింగ్ చేసి వినండి. ఇలా చేయడం వల్ల మనం జస్ట్ మెమరైజ్ చేస్తున్నామా లేక నిజంగా అండర్స్టాండ్ చేశామా అని క్లియర్గా తెలుస్తుంది. ప్రతి రివిజన్లోనూ ఈ టీచ్ సమ్వన్ టెక్నిక్ వాడితే అదే టాపిక్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీరు టీచర్ అవ్వండి. అప్పుడే లెర్నింగ్ ఫాస్ట్గా, స్ట్రాంగ్గా ఉంటుంది. టిప్ 7. బ్రెయిన్ ఫుడ్స్ అండ్ స్లీప్. మనం చదివిన విషయాలు గుర్తుండాలంటే జస్ట్ చదవడం సరిపోదు. బ్రెయిన్కి కరెక్ట్ ఫుడ్ అండ్ ప్రాపర్ స్లీప్ కూడా కావాలి. బ్రెయిన్ ఫుడ్స్ అంటే బాదం, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్, మిల్క్, వాటర్. ఇవి బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తాయి. జంక్ ఫుడ్ ఎక్కువైతే బ్రెయిన్ స్లోగా వర్క్ చేస్తుంది అండ్ కాన్సంట్రేషన్ తగ్గుతుంది. ఇంకా స్లీప్ గురించి మాట్లాడుకుంటే నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోతే ఇవాళ చదివిన విషయం బ్రెయిన్ స్టోర్ చేయదు. 7 నుంచి 8 అవర్స్ స్లీప్ మెమరీని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ ఫోకస్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎగ్జామ్స్ టైంలో కాఫీ మీద డిపెండ్ అవ్వకండి. హెల్దీ ఫుడ్ తిని టైంకి నిద్రపోవండి. అప్పుడే బ్రెయిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే చదివే ముందు హెవీ ఫుడ్ అవాయిడ్ చేయండి. లైట్ మీల్ అయితే బ్రెయిన్ అలర్ట్గా వర్క్ చేస్తుంది. మార్నింగ్ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి, ఎందుకంటే అది డే లాంగ్ కాన్సంట్రేషన్కి బేస్. ఇంకా ఫోన్ లేట్ నైట్ వరకు యూజ్ చేయడం వల్ల స్లీప్ క్వాలిటీ స్పాయిల్ అవుతుంది. దాంతో మెమరీ కూడా వీక్ అవుతుంది. అందుకే నిద్రపోవడం ముందు స్క్రీన్ సైడ్లో పెట్టండి. బ్రెయిన్ని రిలాక్స్ అవ్వడానికి టైం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మంచి ఫుడ్ ప్లస్ ప్రాపర్ స్లీప్ ఈక్వల్స్ స్ట్రాంగ్ మెమరీ. ఈ 2 కరెక్ట్గా ఉంటే చదివినది ఈజీగా గుర్తుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. టిప్ 8. రిడ్యూస్ డిస్ట్రాక్షన్స్. మనం చదివినప్పుడు ఫోకస్ ఉండకపోవటానికి మెయిన్ రీజన్ డిస్ట్రాక్షన్స్. ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల బ్రెయిన్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. అందుకే చదివే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. స్టడీ టైంలో 1 ప్లేస్ 1 టాస్క్ రూల్ ఫాలో అవ్వండి. ఒకసారి బుక్ ఓపెన్ చేశాక వేరే పనులు సైడ్లో పెట్టండి. స్మాల్ స్టెప్స్ కూడా హెల్ప్ చేస్తాయి. స్టడీ టేబుల్ క్లీన్గా ఉంచండి, నెసెసరీ బుక్స్ మాత్రమే పెట్టుకోండి. డిస్ట్రాక్షన్స్ తగ్గితే స్టడీ టైం తగ్గించుకున్నా కూడా అవుట్పుట్ డబుల్ అవుతుంది. కాబట్టి అవర్స్ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, డిస్ట్రాక్షన్స్ తగ్గించడం చాలు. అప్పుడే ఫోకస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చదివే టైంకి స్పెసిఫిక్ టైమింగ్ ఫిక్స్ చేయండి. రెగ్యులర్ టైంలో చదివితే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫోకస్ మోడ్కి వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్లో టీవీ, సాంగ్స్ పెట్టుకోకండి.
కంప్లీట్ సైలెన్స్ కాకపోయినా కన్సిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్టడీ స్టార్ట్ చేయటానికి ముందు ఒక డీప్ బ్రీత్ తీసుకుని ఇప్పుడు చదవడమే అని బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వండి. డిస్ట్రాక్షన్స్ అంతా రిమూవ్ చేయడం కష్టమైతే కనీసం డిలే చేయడం నేర్చుకోండి. మెసేజ్ చూడాలి అనిపించినా 5 మినిట్స్ తరువాత అని డిసైడ్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ అంటే మ్యాజిక్ కాదు, హ్యాబిట్. డైలీ ప్రాక్టీస్ వల్ల డిస్ట్రాక్షన్స్ కంట్రోల్లో వస్తాయి అండ్ స్టడీ ఈజీగా అనిపిస్తుంది. టిప్ 9 రైట్ అండ్ రీకాల్ మెథడ్. జస్ట్ చదవడం వల్ల విషయం మైండ్లో లాంగ్ టైం ఉండదు. అందుకే ఈ ఎఫెక్టివ్ స్టడీ టిప్ రైట్ అండ్ రీకాల్ మెథడ్. ఒక టాపిక్ చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి పేపర్ మీద మెయిన్ పాయింట్స్ రాయండి. స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని టెన్షన్ పడకండి. ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఎంత గుర్తు ఉంది అని. రాయడం అయ్యాక బుక్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మిస్ అయిన పాయింట్స్ని మళ్ళీ యాడ్ చేయండి అండ్ షార్ట్గా అండర్లైన్ చేయండి. ఈ ప్రాసెస్ని ఒకసారి కాకుండా గ్యాప్తో మళ్ళీ రిపీట్ చేయండి. అప్పుడే మెమరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఎందుకు పవర్ఫుల్ అంటే రాయడం ప్లస్ రీకాల్ ప్లస్ చెకింగ్ మూడూ కలిసి బ్రెయిన్ని యాక్టివ్గా వర్క్ చేపిస్తాయి. డైలీ ఒక 2 టాపిక్స్కి ఈ మెథడ్ ఫాలో అయితే ఎగ్జామ్ టైంలో టెన్షన్ తగ్గుతుంది అండ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు జస్ట్ రీడ్ చేయకండి, రైట్ చేసి రీకాల్ చేసి చెక్ చేయండి. టిప్ 10 రివ్యూ బిఫోర్ బెడ్. మనం నిద్రపోవడం ముందు చేసిన పని మన బ్రెయిన్కి చాలా స్ట్రాంగ్గా గుర్తుంటుంది. నిద్రపోవడం ముందు 5 to 10 మినిట్స్ ఈరోజు చదివిన మెయిన్ పాయింట్స్ని జస్ట్ ఒకసారి రివ్యూ చేయండి. కొత్త టాపిక్ స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ చదివిన విషయం మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే నిద్ర టైంలో మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఆర్గనైజ్ చేసి మెమరీలో స్టోర్ చేస్తుంది. ఈ స్మాల్ హ్యాబిట్ వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ టాపిక్ ఈజీగా గుర్తుంటుంది. ఫోన్ స్క్రోల్ చేయడం బదులు చిన్న రివ్యూ అలవాటు చేసుకోండి. సో లాంగ్ అవర్స్ చదవడం కన్నా రైట్ టైంలో రివ్యూ చేయడం ఇంపార్టెంట్. నిద్రకి ముందు చిన్న రివ్యూ స్ట్రాంగ్ మెమరీకి సింపుల్ సీక్రెట్. ఓకే, ఇవన్నీ సింపుల్ స్టడీ టిప్సే కానీ కన్సిస్టెంట్గా ఫాలో అయితే రిజల్ట్ మాత్రం బిగ్ డిఫరెన్స్ చూపిస్తాయి. అన్నీ ఒకేసారి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈజీ అనిపించిన ఒక టిప్ నుండి స్టార్ట్ చేయండి. డైలీ చిన్న ఇంప్రూవ్మెంట్ చాలు. స్లోగా కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపించితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ స్టడీ అండ్ ఫోకస్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.